హలో అండి, అందరికీ నమస్కారం. 2021లో శ్రీ వశిష్ఠ విద్యా సంస్థని స్థాపించి కొద్ది కాలంలోనే అతిపెద్ద విద్యా సంస్థగా పేరు ప్రతిష్టలను గడించి వన్నె తెచ్చిన శ్రీ వశిష్ఠ విద్యా సంస్థల చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అయిన శ్రీమతి లింగమనేని ప్రమీలా రాణి గారితో ఇప్పుడు మనం ఇంటరాక్ట్ అవ్వబోతున్నాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నాం. సో మేడం, అసలు నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నిజంగా అంటే కరోనా టైం అంటే మన కాలేజ్ మీరు స్థాపించిన మొదట్లో ఫస్ట్లో గురించి మాట్లాడుకుంటే అసలు కరోనా టైంలో మ్యాక్సిమం అంతా కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ నడిచింది. అసలు ఈ స్కూల్ కాలేజెస్ వీటి గురించి అసలు ఇంకెవరూ ఆలోచించలేదు. అందరూ కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఆ ప్రాసెస్లోనే జరిగింది. ఆ టైంలో మీకు ఎందుకు శ్రీ వశిష్ఠ విద్యా సంస్థని స్థాపించాలని అనిపించింది? సో మంచి క్వశ్చన్ అడిగారమ్మా మీరు. సో నిజంగా చెప్పాలి అంటే నా కెరీర్ నేను 1999లో స్టార్ట్ చేశాను. డిఫరెంట్ కాలేజెస్లో డిఫరెంట్ పొజిషన్స్లో నేను వర్క్ చేశాను. వర్క్ చేసిన ప్రతి చోట నాకంటూ ఒక గోల్, అంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, ఫస్ట్ ప్లేస్లో పెట్టుకోవాలి అనే తపనతో, ఇంకొక రకంగా చెప్పాలి అంటే అందరికన్నా ఒక గంట ఎక్కువ పని చేస్తూ ఇష్టంగా, కష్టంగా కాదు, ఇష్టంగా పని చేస్తూ ముందుకు వచ్చాను. ఆ క్రమంలో డిఫరెంట్ పొజిషన్స్లో వర్క్ చేసి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, అంటే లెక్చరర్గా కానీ, ప్రిన్సిపల్గా, జోనల్ డైరెక్టర్గా, అకాడమిక్ కోఆర్డినేటర్గా, ఇలా ప్రతి చోట నాకంటూ ఒక గోల్ పెట్టుకుని వర్క్ చేసే క్రమంలో ఇక్కడ నేను ఫీల్ అయింది ఏంటి అంటే, కోవిడ్ సిచ్యువేషన్లో ఎక్కువగా ప్రొఫెషనల్గా ఇబ్బంది పడ్డ ప్రొఫెషన్ అంటే అది కాలేజ్ లేదా స్కూల్. అంటే టీచర్స్ కానీ, అక్కడ వర్క్ చేస్తున్న స్టాఫ్ కానీ, శాలరీ లేక కానీ, 50% శాలరీతో కానీ, జాబ్ పోవడం కానీ, రకరకాల ఫ్యాక్టర్స్. ఈవెన్ నా దగ్గర వర్క్ చేస్తున్న స్టాఫ్ కూడా కొద్దిమంది సిటీని వదిలేసి నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోవడం, రకరకాల ఇష్యూస్ చూసినప్పుడు నేను పర్సనల్గా ఫీల్ అయింది ఏంటి అంటే, ఓన్ ఇన్స్టిట్యూషన్ కనుక ఉంటే ఇలాంటి సిచ్యువేషన్ అట్లీస్ట్ కొంతమందికైనా నా తరపు నుంచి నేను హెల్ప్ చేయగలను అన్న ఆలోచనతో ఈ కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, ఫైన్ మ్యామ్. అండ్ అలానే అసలు మీ శ్రమని కావచ్చు, శక్తిని కావచ్చు, మేధాశక్తిని, మీ టైంని ఇలా అన్నీ కూడగట్టి మీరు శ్రీ వశిష్ఠ విద్యా సంస్థని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇందాక కూడా చెప్పారంటే నా కెరియర్ 1999 నుంచి కూడా నాకు ఉన్నాను, డిఫరెంట్ పొజిషన్స్లో వర్క్ చేసుకుంటూ ఇష్టంగా పని చేసేదాన్ని అని. సో ఏంటండి ఎడ్యుకేషన్ మీద ఎందుకు మీకు అంత ఇష్టం, అంత మమకారం ఎందుకు విద్య పట్ల? అంటే నిజంగా చెప్పాలి అంటే కామన్ పీపుల్, అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎలాంటి వారైనా చదువు ద్వారా ఒక స్టేజ్కి వెళ్ళొచ్చు అనేదానికి సో మెనీ ఎగ్జాంపుల్స్ నేను చూశాను లైవ్గా. సో అలాంటి సిచ్యువేషన్లో నేను కానీ, నా దగ్గర చదువుతున్న స్టూడెంట్స్ కానీ, లేదా నా దగ్గర వర్క్ చేస్తున్న స్టాఫ్ కానీ, ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్లో వాళ్ళ గోల్ రీచ్ అవ్వాలి అనే ఆలోచనతో నేను ముందుకు తీసుకుని వెళ్ళాను. దానికి సంబంధించి ఏంటి అంటే, ఎప్పుడూ కూడా యాజ్ ఏ స్టూడెంట్, యాజ్ ఏ పేరెంట్, యాజ్ ఏ టీచర్, యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్, ప్రతి ఒక్కరూ వాళ్ళకి అలాట్ చేసిన వర్క్ని సిస్టమాటిక్గా, సిన్సియర్గా వర్క్ చేసినట్లయితే 100% సక్సెస్ అవుతారు. ఆ సక్సెస్ ఫార్ములానే శ్రీ వశిష్ఠలో మేము ఫాలో అవుతున్నాం. సో నా దగ్గర వర్క్ చేస్తున్న స్టాఫ్ కూడా అంతే సిన్సియర్గా, కమిటెడ్గా వర్క్ చేస్తారు. సో నా సెలెక్షన్ కూడా అలానే ఉంటుంది. బేసికల్గా ఏంటి అంటే, నాకున్న ఈ 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో డిఫరెంట్ కాలేజెస్లో డిఫరెంట్ పొజిషన్స్లో నేను వర్క్ చేసినప్పుడు నా కొలీగ్స్ కానీ, నాతో పాటు వర్క్ చేస్తున్న స్టాఫ్ కానీ, నా అండర్లో వర్క్ చేస్తున్న స్టాఫ్ని మెజారిటీ మోర్ దాన్ 90% స్టాఫ్ ఇప్పుడు శ్రీ వశిష్ఠలో ఉన్నారు. సో ఒక రకంగా చెప్పాలి అంటే నా సక్సెస్కి అది కూడా ఒక మంచి రీజన్. సో నాతో నేనేంటో తెలిసిన వాళ్ళు, నా గురించి తెలిసిన వ్యక్తులు, నేను ఎలా చేస్తే ఇష్టపడతాను వర్క్ని అని వాళ్ళు ఫీల్ అయ్యి నాతో కలిసి నడుస్తున్నారు. సో అందరూ నాలాగా సిన్సియర్గా వర్క్ చేస్తారు. ఓకే మేడం. సో అంటే ఇప్పుడు మీ సక్సెస్ ఫార్ములా లేదా మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి అంటే ఇదే చెప్తారు? ఎస్. ఓకే. అండ్ అలానే మేడం, అసలు ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ చూసినా సరే స్టూడెంట్స్ టెన్షన్, స్ట్రెస్ ఇవన్నీ మనం తరచుగా చూస్తూ ఉన్నాము, వింటూ కూడా ఉన్నాము. సో అలా కాకుండా దీనికి భిన్నంగా శ్రీ వశిష్ఠలో స్టూడెంట్స్ అసలు చాలా టెన్షన్ ఫ్రీగా, అసలు స్ట్రెస్ అనేదే లేకుండా హ్యాపీగా చదువుకుంటున్నారని చెప్పి విన్నాము. సో
ఏంటి దీనికి కాను మీరు అవలంబిస్తున్న మెథడ్స్ ఏంటి? జనరల్గానమ్మా ఒక స్టూడెంట్గా మనందరం ఒక స్టూడెంట్గా ఆ ఫేజ్ని క్రాస్ చేసుకుని ప్రొఫెషనల్ లైఫ్లోకి ఎంటర్ అయ్యాము. సో యాజ్ ఏ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఒక థాట్ ప్రాసెస్ ఏంటి అంటే స్టూడెంట్కి ఎగ్జామినేషన్ ఉంది అంటే ఆ సీరియస్నెస్ అనేది ఫీల్ అవుతారు. సో దానికి తగ్గట్టుగా వర్క్ చేస్తారు, రిజల్ట్ అనేది తెచ్చుకుంటారు. ఇక్కడ శ్రీ వశిష్ఠలో మేము ఫాలో అవుతున్న సిస్టమ్ ఏంటి అంటే డైలీ DCT ఎగ్జామ్ని కండక్ట్ చేయడం. అంటే ఇక్కడ మీరు అనుకోవచ్చు ఎగ్జామ్ ఎక్కువ ఉంటే పిల్లలు స్ట్రెస్ ఫీల్ అవుతారేమోనని. బట్ ఎగ్జామ్ పెట్టేది కేవలం స్టూడెంట్ ఆ రోజు వాళ్ళు విన్న దాంట్లో, చదివిన దాంట్లో, నేర్చుకున్న దాంట్లో వాళ్ళు ఏ మిస్టేక్స్ చేశారో తెలుసుకుని ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకునేలాగా మా సిస్టమ్ ఉంటుంది తప్ప స్టూడెంట్ని స్ట్రెస్కి తీసుకువెళ్ళే సిస్టమ్ కాదు. దానికి ఏంటి అంటే మార్క్స్ రాగానే ఎందుకు మార్క్స్ తగ్గాయి అని కానీ మార్క్స్ ఎన్నొచ్చాయి అని అడిగితే స్టూడెంట్ ఖచ్చితంగా స్ట్రెస్ ఫీల్ అవుతాడు. అలా కాకుండా ఈ ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసావు, ఎన్ని కరెక్ట్ చేసావు, ఎన్ని రాంగ్ చేసావు, ఆ రాంగ్ చేసిన దాంట్లో కాన్సెప్ట్ క్లారిటీ మిస్ అయిందా, ఆర్ అదర్వైజ్ టైం సఫిషియెంట్గా లేదా, ఇలా చిన్న చిన్న రీజన్సే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టైం సఫిషియెంట్గా లేదు అనుకున్నట్లయితే స్టూడెంట్కి దానికి మోర్ టైం అంటే రివిజన్ అనేది స్టూడెంట్ బిఫోర్ ఎగ్జామినేషన్ ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. విత్ రివిజన్ కనుక స్టూడెంట్ ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళినట్లయితే ఫాస్ట్గా సబ్జెక్ట్ రికలెక్షన్ జరుగుతుంది. సో దట్ ఎగ్జామ్ హాల్లో ఆ క్వశ్చన్ని చూడగానే ఇమీడియట్గా ఆన్సర్ స్ట్రైక్ అవుతుంది, కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయగలుగుతారు. సో అది చెక్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే కొంతమంది స్టూడెంట్స్కి క్వశ్చన్ని చూడగానే అంటే ఈ కాన్సెప్ట్ నాకు వచ్చు కానీ ఈ క్వశ్చన్ కొత్తగా అనిపిస్తోంది అనే క్రమంలో సో డీవియేట్ అవ్వడం, డిస్టర్బ్ అవ్వడం, నెగటివ్గా థింక్ చేయడం, నేను చేయలేను అనే ఫీలింగ్లోకి వెళ్ళడం జరుగుతుంది. అలాంటి పిల్లల్ని ప్రతిదీ కూడా క్వశ్చన్ని 1-2 సార్లు చదువుకుని నీకు ఆ కాన్సెప్ట్ వచ్చా రాదా, రాకపోతే ఆ క్వశ్చన్ని లీవ్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళేలాగా మెకానిజంని స్టూడెంట్ని గైడ్ చేస్తాం. సో ఇక్కడున్న స్పెషాలిటీ అది. అంటే మార్క్స్ని బట్టి కాకుండా వాళ్ళు చేసిన ఆన్సర్ని బట్టి స్టూడెంట్ని ట్రైన్ చేసే మెకానిజం. అంటే ఇక్కడున్న టీచర్స్ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుంటూ డే టు డే టీచింగ్లోనే ముందుకు తీసుకుని వెళ్తారు. దాని వలన అది వీకెండ్ అయినా, క్యుములేటివ్ అయినా, గ్రాండ్ టెస్ట్ అయినా పర్ఫెక్ట్గా ప్రాపర్గా స్టూడెంట్ ఆన్సర్ చేయగలుగుతారు. వావ్, ఓకే. సో ఇలాగా అసలు ఇంకా స్టూడెంట్స్కి ఆ టెన్షన్, స్ట్రెస్ అన్నది ఏది ఉండదు. సో మీరు చెప్పిన ప్రాసెస్ ప్రకారం అయితే వాళ్ళు ఆ స్టడీ ప్రాసెస్ని డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. అవును, అవును. యా, నైస్ మ్యామ్. అండ్ అలానే మేడం ఇప్పుడు శ్రీ వశిష్ఠలో స్టూడెంట్స్ మనకి నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ అయినటువంటి JEE అడ్వాన్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, అండ్ అలానే నీట్లో, సో ఇలా వీటన్నిటిలో కూడా ఎక్కువ మంది స్టూడెంట్స్ మంచి రిజల్ట్స్ తెచ్చుకోవడానికి రీజన్ ఏంటి మేడం? ఆ రీజన్కి కూడా మెయిన్గా స్టూడెంట్కి సబ్జెక్ట్ పరంగా పర్ఫెక్ట్ క్లారిటీ వచ్చేలాగా టీచ్ చేయడం. ఆ గొప్పతనం మా దగ్గర వర్క్ చేస్తున్న ప్రతి టీచర్ది. సో కాన్సెప్చువల్గా స్టూడెంట్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ సో ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని క్వశ్చన్ ఎలా రావచ్చు అనేది వాళ్ళ టీచింగ్లోనే స్టూడెంట్కి ట్రైన్ చేస్తారు. ఆఫ్టర్ ఎగ్జామినేషన్ వచ్చిన ప్రతి క్వశ్చన్ని కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ ఎక్స్ప్లెనేషన్ విన్న ఏ స్టూడెంట్ అయినా కూడా నేర్చుకుని ప్రాక్టీస్ చేసినట్లయితే సో ఫైనల్ ఎగ్జామ్లో కూడా ఆ బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి NCERT టెక్స్ట్ బుక్ లెవెల్ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ రావడం, సో ఆ లెవెల్లో స్టూడెంట్ వర్క్ చేయడం వలన ఇది సాధ్యమైంది. ఓకే, సూపర్ మ్యామ్. అండ్ అలానే మేడం మీ ఫ్యాకల్టీ గురించి ఏం చెప్తారండి, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ గురించి కావచ్చు? సో మా దగ్గర నేను ఆల్రెడీ ముందుగా చెప్పానమ్మా మీకు. సో నా దగ్గర ఉన్న స్టాఫ్ మోర్ దాన్ 90% స్టాఫ్ నాకున్న ఈ 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో డిఫరెంట్ కాలేజెస్లో డిఫరెంట్ పొజిషన్స్లో వర్క్ చేసినప్పుడు నా కొలీగ్స్ లేదా నా అండర్లో వర్క్ చేసిన స్టాఫ్ లేదా నా స్టాఫ్కి డైరెక్ట్గా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో మంచి రిలేషన్ ఉండి వీళ్ళు సిన్సియర్గా కమిట్మెంట్తో వర్క్ చేస్తారు అనుకున్న స్టాఫ్ని మాత్రమే నేను రిక్రూట్మెంట్ చేస్తాను. సో దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ అంటే నా దగ్గర ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ ద్వారా వచ్చే స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరూ సిన్సియర్గా కమిట్మెంట్తో టీచింగ్ కానీ
అడ్మినిస్ట్రేటర్స్ కానీ చాలా చక్కగా కోఆర్డినేట్ చేసుకుంటూ పేరెంట్స్ని కూడా ఈ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తారు. ఓకే. అది గొప్పతనం. సో అంటే ఇప్పుడు ప్రతి ఒక్క లెక్చరర్ని కూడా మీరు ఇలా హ్యాండ్ పిక్ చేసినట్టు అన్ని రకాలుగా చూసి సెలెక్ట్ చేసుకుంటారు. ఆల్ అడ్మినిస్ట్రేటర్స్ని, ఆల్ టీచింగ్ ఫ్యాకల్టీని నేను పర్సనల్గా రిక్రూట్ చేస్తాను. వావ్, సూపర్ మేడం. అండ్ అలానే ఇప్పుడు మీ దగ్గర జాయిన్ అయ్యే స్టూడెంట్స్ అంటే డిఫరెంట్ స్కూల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటి అంటే వాళ్ళు స్కూల్లోనే ఫౌండేషన్ కోర్స్ అనేది తీసుకొని వస్తూ ఉంటారు. సో కొంతమందికి అలాంటి అవకాశం ఉండకపోవచ్చు. సో మరి అలాంటి వాళ్ళని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారండి? సో మంచి క్వశ్చన్ అమ్మా. విత్ ఫౌండేషన్, వితౌట్ ఫౌండేషన్. ఫౌండేషన్ ఉన్న స్టూడెంట్స్కి బిగినింగ్లో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకు అంటే కాన్సెప్చువల్గా టీచర్ టీచ్ చేసిన తర్వాత సో ఆల్రెడీ ఫౌండేషన్ ఉన్న స్టూడెంట్స్ సో ఎలా వెళ్ళాలి, ఎలా క్వశ్చన్కి అప్రోచ్ అవ్వాలి, ఆ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలనేది బిఫోర్ 10th క్లాసే వాళ్ళకి ప్రాక్టీస్ అవుతుంది. ఆ ప్రాక్టీస్ ఇక్కడ హెల్ప్ అవుతుంది. అలా అని ఫౌండేషన్ లేని స్టూడెంట్స్ చేయలేరా అంటే 100% బెస్ట్గా చేయగలుగుతారు. ఎప్పుడు అంటే ఇంటర్మీడియట్ జాయిన్ అయిన దగ్గర నుంచి క్లాస్లో ఏదైతే టీచర్ టీచ్ చేస్తున్నారో ఆ టీచ్ చేసిన కాన్సెప్ట్ని చక్కగా అర్థం చేసుకుని ఆ అర్థమైన కాన్సెప్ట్ని చక్కగా నేర్చుకుని ప్రతి క్వశ్చన్ని కూడా 1-2 సార్లు చదువుకుని ప్రాక్టీస్ చేసినట్లయితే అనలిటికల్గా స్టూడెంట్ డెవలప్ అవుతాడు. సో ఆఫ్టర్ 1-2 months వితౌట్ ఫౌండేషన్ ఉన్న స్టూడెంట్ కూడా వాళ్ళతో ఈక్వల్గా కొంతమంది వాళ్ళకన్నా బెటర్గా కూడా ఆన్సర్ చేయగలిగిన స్టూడెంట్స్ ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో వితౌట్ ఫౌండేషన్ కూడా చాలా చక్కగా స్టూడెంట్ ఆన్సర్ చేయగలుగుతారు. వాళ్ళు అనుకున్న నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ అయిన జేఈ మెయిన్స్ కానీ, అడ్వాన్స్డ్ కానీ, నీట్ పరంగా కానీ. ఓన్లీ వన్ థింగ్ ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సింది, యాజ్ ఏ స్టూడెంట్ ఒక గోల్ అంటే నేను నేషనల్ లెవెల్లో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో బెస్ట్ పర్ఫార్మర్గా ఉండాలి. సో ఉండాలి అంటే నేనేం చేయాలి? నువ్వు చేయాల్సింది ఓన్లీ వన్ థింగ్, టీచర్ చెప్పింది మీ టీచర్ మీకు టీచ్ చేసిన సబ్జెక్ట్లో చక్కగా వినడం, అర్థం చేసుకోవడం, ప్రాక్టీస్ చేయడం, ఏదైనా తెలియకపోతే పర్సనల్గా టీచర్తో ఇంటరాక్ట్ అవ్వడం, నాకు ఇది రాలేదు ఎందుకు రాలేదు అని అడిగి తెలుసుకోవడం. ఈ 4 కాన్సెప్ట్స్ కనుక మీరు ఫాలో అయితే ఎలాంటి స్టూడెంట్ అయినా నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్లో బెస్ట్ పర్ఫార్మర్గా ఉంటారు. సూపర్ మేడం, చాలా బాగా చెప్పారు. ఫైన్. అండ్ అలానే మేడం ఇప్పుడు 10th అయిపోయిన తర్వాత ఇంకా పేరెంట్స్ వచ్చేసి వాళ్ళ పిల్లల కెరియర్ని దృష్టిలో పెట్టుకొని సో ఎంపీసీ, బైపీసీ, సో ఎక్కువగా అయితే ఈ గ్రూప్స్ అన్నది ఎక్కువ ఆలోచిస్తారు. అండ్ అఫ్కోర్స్ కొంతమంది ఇతర గ్రూప్స్ వీటి గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. సో ఇలాంటి పేరెంట్స్కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఇక్కడ వన్ థింగ్ ఏంటి అంటే ఎంపీసీ అయినా బైపీసీ అయినా తీసుకున్న తర్వాత, చదివిన తర్వాత వాళ్ళు ఐఐటీస్లో, ఎన్ఐటీస్లో లేదా ఇంజనీరింగ్ కాలేజెస్లో బీటెక్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వాళ్ళ ప్రొఫెషనల్ కోర్స్ ఏంటి, వాళ్ళు ఏం సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఆ ప్రొఫెషన్లో ఎలాంటి పాజిటివ్స్ ఉంటాయి, ఎలాంటి నెగటివ్స్ ఉంటాయి అన్నీ పేరెంట్ స్టూడెంట్ని కూర్చోపెట్టి గైడ్ చేస్తూ, అలాగే బైపీసీ పరంగా, నీట్ పరంగా స్టూడెంట్ సక్సెస్ అవ్వాలి అంటే సో ఆఫ్టర్ గెట్టింగ్ మెడికల్ సీట్ స్టూడెంట్ ఎలా దాన్ని కంప్లీట్ చేయాలి, అది కంప్లీట్ అయినాక పీజీ కానీ లేదా సూపర్ స్పెషాలిటీ కానీ ఇవి చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో అది చెయ్యాలి అంటే టైం స్పెండ్ చేయాలి. ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ని యాజ్ ఏ ఫాదర్ లేదా యాజ్ ఏ మదర్ స్టూడెంట్ని కూర్చోపెట్టి మాట్లాడి గైడ్ చేస్తే వాళ్ళు అనుకున్న గోల్లో ఎన్ని కష్ట నష్టాలు ఉంటాయి, సో ఎలాంటి కష్టమైనా ఫేస్ చేయగలిగిన ధైర్యాన్ని చక్కగా మనం చెబుతూ ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఈ ప్రాసెస్లో పేరెంట్ చెక్ చేసుకోవాల్సింది ఓన్లీ వన్ థింగ్, ఫోర్స్డ్గా అంటే నువ్వు ఒక 2 కొడుకులు ఉన్నట్లయితే ఏ ఫాదర్ అయినా ఒక అబ్బాయి ఇంజనీరింగ్ అయ్యాడు కాబట్టి సెకండ్ సన్ డాక్టర్ చేయాలి అనే అంబిషన్ ఉంటుందండి. సో దయచేసి అలా వెళ్ళకండి. సో ఓన్లీ వన్ థింగ్ నా తరపు నుంచి ఏంటి అంటే ఈ ప్రొఫెషన్ని ఫర్దర్ లైఫ్లో ఇప్పుడు వాళ్ళకు ఏజ్ 17-18 years ఏజ్ ఉండొచ్చు, అలాంటి పిల్లలు ప్రొఫెషన్ని ఎంజాయ్ చేస్తూ లైఫ్ని లీడ్ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇష్టంగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో ఆ ఇష్టం నిజంగా ఉంటే ఎంత కష్టమైనా పిల్లలు చాలా ఈజీగా క్రాస్ అవ్వగలుగుతారు. ఎన్నో ఎగ్జాంపుల్స్, ఎన్నో లైవ్ ఎగ్జాంపుల్స్ నేను చూశానండి. దానికి మనం చేయవలసిన ఓన్లీ వన్ థింగ్, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నేనున్నాను అనే ధైర్యం పేరెంట్గా కానీ,
టీచర్గా కానీ అడ్మినిస్ట్రేటర్గా కానీ ఇచ్చుకుంటూ చక్కగా మోటివేట్ చేసుకుంటూ నువ్వు ఇలా చేస్తే ఖచ్చితంగా నువ్వు రీచ్ అవుతావు అనే పాజిటివ్ యాటిట్యూడ్ని డెవలప్ అయ్యేలాగా స్టూడెంట్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఇలా వెళ్ళిన ఏ స్టూడెంట్ అయినా ఆ ప్రొఫెషన్ని ఎంజాయ్ చేస్తారు, ఆ ప్రొఫెషన్లో వచ్చిన కష్టాల్ని కూడా ఇష్టంగా క్రాస్ చేయగలుగుతారు. సో ఇది వెళ్ళాలి అంటే ఫస్ట్ థింగ్ యాజ్ ఏ స్టూడెంట్ మీ సరౌండింగ్స్లో మీ టీచర్స్ నుంచి మీరు ఇన్స్పైర్ అయ్యి ఉంటారు ఖచ్చితంగా. సో ఈ ప్రొఫెషన్లో నేను వెళ్తే ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ అవుతాను, సో అదర్ కంట్రీకి వెళ్తాను, మంచిగా సెటిల్ అవుతాను అని, లేదా ఒక డాక్టర్గా మీ ప్రొఫెషన్ని మీరు ఎంజాయ్ చేయాలి అనుకుంటే కొంతమంది పూర్ పీపుల్కి మంచి చేయాలి అనే అంబిషన్ కూడా కొద్దిమందికి ఉంటుంది. సో లేదు మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి మనం ఒక డాక్టర్గా సలహాలు ఇవ్వాలి అనే యాటిట్యూడ్ కూడా కొంతమందికి ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళందరికీ నా సిన్సియర్ అడ్వైజ్ ఓన్లీ వన్ థింగ్, ఇష్టంగా రండి, ఎంత కష్టాన్నైనా ఈజీగా క్రాస్ చేయగలుగుతారు. ఈ ప్రాసెస్లో ఓన్లీ వన్ థింగ్, ఇచ్చిన షెడ్యూల్ని ఫాలో అవుతూ సిస్టమాటిక్గా ముందుకు తీసుకుని వెళ్ళినట్లయితే, టీచర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వగలిగినట్లయితే, మీ బాధలు ఏమైనా ఉన్నా, కష్టాలు ఏమైనా ఉన్నా, ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా ఫ్రీగా షేర్ చేసుకోండి. మనసులో దయచేసి ఎవరు కూడా పెట్టుకోవద్దు. అది మీ పేరెంట్స్తో కానీ, టీచర్స్తో కానీ, అడ్మిన్తో కానీ, నా ప్రాబ్లం ఇది అని మీరు చెప్పినట్లయితే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఖచ్చితంగా మీ పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ, అడ్మినిస్ట్రేటర్స్ కానీ చక్కగా ఇస్తారు. అవి యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి నాన్న. ఓన్లీ వన్ ఇష్యూ మీరు ఒక్కటే చెక్ చేసుకోండి. ఎనీ నెగటివ్ ఇష్యూ వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడండి, ఆ ప్రాబ్లంని సొల్యూషన్ని వెతుక్కోండి తప్ప ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు, నెగటివ్గా థింక్ చేయొద్దు. మేడం, ఒక విద్యార్థి సక్సెస్ అవ్వడంలో కాలేజ్ పాత్రతో పాటు తల్లిదండ్రుల పాత్ర ఏంటండి? అండ్ అలానే తల్లిదండ్రులకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఇక్కడ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో మనందరికీ తెలుసండి, డైలీ రెగ్యులర్గా వాళ్ళు వెళ్ళే ప్రోగ్రాంలో కొంత టెన్షన్ ఫీల్ అవ్వడం అనేది కామన్ థింగ్. ఎందుకు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలి అంటే, సో స్టూడెంట్ మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అనే ఆలోచనతో పాటు మన కాంపిటీటర్స్ మనకన్నా బెటర్గా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, లేదా పర్ఫామ్ చేసే వాళ్ళు ఉన్నారు అనే ఆలోచనతో ముందుకు వెళ్తారు. ఈ క్రమంలో కొద్దిమంది స్టూడెంట్స్ టెన్షన్ ఫీల్ అవుతారు. సో ఇక్కడ టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను, ఎగ్జామ్ని అంటే క్లాస్లో టీచర్ టీచ్ చేసినప్పుడు కాన్సన్ట్రేషన్తో వినడం, వర్క్ చేయడం, ఆ వర్క్ చేసింది రికలెక్షన్ చేసుకుంటూ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ, కొత్త కొత్త క్వశ్చన్స్కి స్టూడెంట్ ఎక్స్పోజర్ పెంచుకుంటూ, వాళ్ళకి తెలియనిది ఏదైనా ఉన్నట్లయితే లెక్చరర్తో పర్సనల్గా ఇంటరాక్ట్ అవుతూ డెవలప్ అయ్యే క్రమంలో స్ట్రెస్ ఉన్నప్పుడు ఆ స్టూడెంట్ ఖచ్చితంగా మదర్తో కానీ, ఫాదర్తో కానీ, టీచర్తో కానీ మీ ప్రాబ్లం ఏంటి అనేది కనుక చెప్పినట్లయితే ఆ ప్రాబ్లంకి పేరెంట్ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి, ఏం లేదు నాన్న నువ్వు చేయగలవు అనే ధైర్యం ఇస్తూ, మార్క్స్ తగ్గినా పర్వాలేదు, ఇది ఒక్కటే కాదు నీ అంబిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీలో ఐఐటి ఒక్కటే కాదు, ఎన్ఐటీస్ ఉన్నాయి, అది మిస్ అయితే IIITs ఉన్నాయి, అవి మిస్ అయితే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, సో మెనీ ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది చెబుతూ ధైర్యాన్ని ఇస్తూ పాజిటివ్ యాటిట్యూడ్ని డెవలప్ చేసినట్లయితే చేయలేని స్టూడెంట్ కూడా, బాటంలో ఉన్న స్టూడెంట్ కూడా ఖచ్చితంగా ముందుకు రావడానికి అవకాశం ఉంది. ఈ ప్రాసెస్లో ఒక పేరెంట్గా నా తరపు నుంచి ఒక సజెషన్, మీరు మీ పిల్లలు ఏం ఫీల్ అవుతున్నారు అనేది మీ పిల్లల ప్రజెన్స్లో కానీ, యాబ్సెన్స్లో కానీ అక్కడున్న టీచర్స్తో, అడ్మినిస్ట్రేటర్స్తో మాట్లాడుతూ ఉండండి. కొన్ని నెగటివ్స్ ఉంటాయండి, ప్రతి స్టూడెంట్లోనూ నెగటివ్స్ మనం అబ్జర్వ్ చేస్తాం. అది నెగటివ్ కాదండి, వాళ్ళకి తెలియక చేసే మిస్టేక్. ఆ మిస్టేక్ మనకి తెలుసు కాబట్టి వాళ్ళ ప్రజెన్స్లో కాకుండా స్టూడెంట్ ముందు పెట్టుకుని మా అబ్బాయి ఈ తప్పు చేస్తున్నాడు, లేదా ఇలా థింక్ చేస్తున్నాడు అని నెగటివ్గా మాట్లాడకుండా, స్టూడెంట్ యాబ్సెన్స్లో, స్టూడెంట్ లేకుండా ఆ స్టూడెంట్లో ఉన్న పాజిటివ్స్ని, నెగిటివ్స్ని అక్కడున్న లోకల్ అడ్మినిస్ట్రేటర్స్తో కానీ, మీ బాబు లేదా పాప చదువుతున్న కాలేజ్లో ప్రిన్సిపల్తో, డీన్తో లేదా టీచర్స్తో మాట్లాడుతూ ఉండడం వలన అడ్మిన్ అండ్ టీచర్, పేరెంట్ ముగ్గురు కలిసి కోఆర్డినేట్ చేసుకుంటూ స్టూడెంట్ ముందుకు తీసుకువెళ్ళడం అనేది చాలా ఈజీ అండి. నాకు తెలిసి లైఫ్లో ఈజియెస్ట్ థింగ్ ఏంటి అంటే పిల్లల్ని మంచి దారిలో పెట్టి చదివించటం అనేది. చదువు అనేది కష్టం కాదు, చాలా ఈజీగా
నేర్చుకోగలిగే సబ్జెక్ట్. అలాంటి టీచర్స్, అలాంటి అడ్మినిస్ట్రేటర్స్, అలాంటి పేరెంట్స్ శ్రీ వశిష్ఠలో ఉన్నారండి. దాని వలనే ఇంత మంచి రిజల్ట్స్ ఇంత షార్ట్ స్పాన్లో మేము తీసుకురాగలిగాం. అండ్ అలానే ఫైనల్లీ స్టూడెంట్స్కి కూడా మీరు ఇచ్చేటటువంటి సలహాలు ఏముంటాయండి? మై డియర్ స్టూడెంట్స్, యాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ మీరు జాయిన్ అయినప్పుడు ఒక గోల్తో, నేను ఆల్రెడీ చెప్పాను, మీ టీచర్స్ వలన కానీ, మీ పేరెంట్స్ వలన కానీ, మీ రిలేటివ్స్, నైబర్స్ ఎవరో ఒకరిని చూసి మీరు ఇన్స్పైర్ అవుతారు. ఆ ఇన్స్పిరేషన్తోనే ఇంటర్మీడియట్లో ఒక పర్టికులర్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకుని ఒక టార్గెట్ పెట్టుకుని వర్క్ చేస్తారు. సో ఫస్ట్ డే మీ టార్గెట్ ఏదైతే ఉందో ఎండింగ్ వరకు ఆ టార్గెట్ అలానే ఉంచుకోండి. సో ఈ ప్రాసెస్లో కొన్ని సో కాన్సెప్చువల్గా స్ట్రెంగ్తన్ అయ్యే క్రమంలో సో బేసిక్స్ అనేది కొన్ని సార్లు స్కూలింగ్లో ఉన్నప్పుడు అక్కడ మీరు సరిగా వినకపోవడం వలన కానీ, నేర్చుకోకపోవడం వలన కానీ, కాన్సెప్ట్ అర్థం కాక కానీ ఉండొచ్చు. అలాంటి కాన్సెప్ట్స్ని, అలాంటి చాప్టర్స్ని ఇక్కడ టీచ్ చేసేటప్పుడు గనక ప్రాపర్గా మీరు విని అర్థం చేసుకుని వర్క్ చేసినట్లయితే ఖచ్చితంగా ఎలాంటి సబ్జెక్ట్ అయినా, ఎలాంటి చాప్టర్ అయినా, ఎలాంటి కాన్సెప్ట్ అయినా ఈజీగా చేయగలుగుతారు. ఓన్లీ వన్ థింగ్ ఏంటి అంటే బేసిక్స్ని మిస్ అవ్వకుండా టైం స్పెండ్ చేస్తూ చదివేటప్పుడు డీవియేషన్స్ లేకుండా మీరు లాంగ్ అవర్స్ కూర్చుని చదవాల్సిన అవసరం లేదు. చదివినంత వరకు కాన్సన్ట్రేషన్తో చదవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాసెస్లో మీకు ఏదైనా బాధ అనిపించినా, కష్టం అనిపించినా దాన్ని కాలేజ్లో అయితే చక్కగా మీ బాధను ఎక్స్ప్రెస్ చేయండి, మీ టీచర్తో కానీ, మీ అడ్మిన్తో కానీ. ఇంట్లో అయితే మీ పేరెంట్స్తో ఎక్స్ప్రెస్ చేయండి. బట్ ఆ క్లారిటీ తీసుకున్న తర్వాతే నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి తప్ప నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, నాకే వచ్చింది, నేను ఇంత కష్టపడినా కూడా నాకు ఎందుకు రావట్లేదు అనే నెగటివ్ థింకింగ్ని దయచేసి స్టూడెంట్స్ ఎవరు చేయకండి. మీరు ఎంత పాజిటివ్గా ఆలోచించి ఎంత ముందుకు వెళ్తే మీ లైఫ్ అంత బాగుంటుంది. సో ప్రాబ్లం లేని లైఫ్ ఉండదు నాన్న. ప్రాబ్లం రాగానే ఫస్ట్ డిసప్పాయింట్ అవ్వద్దు, నెగటివ్గా థింక్ చేయొద్దు. దాని సొల్యూషన్స్ని వెతుక్కోండి. ఆ ఉన్న సొల్యూషన్స్లో బెస్ట్ సొల్యూషన్ ఏంటి అనేది చక్కగా మీకు మీరుగా థింక్ చేయగలరు, ఫాలో అవ్వగలుగుతారు. సో మై డియర్ స్టూడెంట్స్, లైఫ్లో ఈజియెస్ట్ థింగ్ ఏంటి అంటే స్టడీస్. దాన్ని ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఈ చదువు అనేది మీ ఫ్యూచర్ని, మీ ఫ్యామిలీ ఫ్యూచర్ని ఒక మంచి స్టేజ్లో పెట్టడానికి అవకాశం ఉంటుంది. వెరీ వెల్ సెడ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, అటు స్టూడెంట్స్కి కావచ్చు, తల్లిదండ్రులకు కావచ్చు, ఎవరికైనా ఒకటే కల 10th కంప్లీట్ అయిన తర్వాత ఒక మంచి కాలేజ్లో చదవాలి, వాళ్ళ కెరియర్కి బంగారు బాటలు వేసుకోవాలి అనేదే అందరి డ్రీమ్ కూడా. సో మీరు కూడా అలా అనుకుంటున్నట్లయితే మీకు ఉన్న ది బెస్ట్ ఆప్షన్ శ్రీ వశిష్ఠ జూనియర్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు. సో ఇందాక మేడం మాటల్లో మీరు విని తెలుసుకున్నారు కదా, అక్కడ ఉండేటటువంటి లెక్చరర్స్ గురించి కావచ్చు, వాళ్ళు అవలంబించే విద్యా విధానం గురించి కావచ్చు, అండ్ అలానే రిజల్ట్స్ గురించి కావచ్చు, ఇలా అన్ని విషయాలు కూడా మనం తెలుసుకోవడం జరిగింది. అండ్ అలానే మనకి శ్రీ వశిష్ఠ జూనియర్ కాలేజ్ వచ్చేసి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉందండి. ఏపీలో అయితే విజయవాడలో ఉంది, ఇక్కడ తెలంగాణలో అయితే మనకి హైదరాబాద్లో ఉంది. సో డే స్కాలర్, రెసిడెన్షియల్ ఇలా 2 కూడా ఉన్నాయండి. అండ్ అలానే బాయ్స్కి హాస్టల్ సపరేట్, గర్ల్స్ హాస్టల్ సపరేట్ ఇలా ఉంటుంది. సో అన్ని ఫెసిలిటీస్తో కూడా ఉంటుందండి. అండ్ అలానే మీకు ఇంకా ఏవైనా డౌట్స్ కావచ్చు, ఎంక్వైరీస్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు హ్యాపీగా కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.